సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం మీ ఎల్డిఎల్ ఎంత అనే అంశం గురించి తెలుసుకుందాం. చెడు కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పూడికలు ఏర్పడేలా చేస్తుంది. గుండెపోటు, పక్షవాతం ముప్పు పెంచుతుంది. అందుకే దీన్ని మితిమీరకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. సాధారణంగా ఆరోగ్యవంతుల్లో ఎల్డిఎల్ 100 mg డిఎల్ కన్నా తక్కువగా ఉండాలని డాక్టర్లు చెబుతుంటారు. అదే గుండె జబ్బులు గలవారికైతే 70 mg పర్ డిఎల్కు మించకుండా చూసుకోవటమే మంచిది. వీరిలో ఇది ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువగా గుండెకు మేలు చేస్తున్నట్లు జామా పత్రికలో ప్రచురితమైన అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి. ప్రతి 39 mg పర్ డిఎల్ తగ్గుదలతో గుండెపోటు ముప్పు సుమారు 20% వరకు తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. అంటే గుండె జబ్బు బాధితుల్లో ఎవరైనా ఎల్డిఎల్ను 70 నుంచి 31కి తగ్గించుకోగలిగితే తీవ్ర గుండెపోటు ప్రమాదం 20% తగ్గుతుందన్నమాట. ఇది 20 mg పర్ డిఎల్ వరకు తగ్గిన కాలేయం అస్తవ్యస్తం కావటం, కండరాల నొప్పులు, కొత్తగా మధుమేహం రావటం, రక్తస్రావం వంటి తీవ్ర దుష్ప్రభావాలేవి కనిపించకపోవటం గమనార్హం. ఈరోజు మనం మీ ఎల్డిఎల్ ఎంత అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.